నమస్తే అండి, నేను రజాక్. పొద్దున్న నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది. మరి ముఖ్యంగా కులదీప్ యాదవ్ రింకు సింగ్ని చెంప మీద 2 సార్లు కొడతాడు. కొట్టిన వెంటనే బాగా నవ్వుతూ ఉన్నటువంటి రింకు సింగ్ని ఒకసారి చెంప మీద కులదీప్ యాదవ్ కొట్టంగానే ఒక్కసారిగా సడన్ షాక్ అవుతాడు. ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోతూ ఉంటుంది. సో దాంతో ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇది నిన్న నైట్ జరిగినట్టుంది. ఎందుకు రింకు సింగ్ని కులదీప్ యాదవ్ కొట్టినాడని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఇది ఒక జాతి అహంకారం అని చెప్పేసి. కులదీప్ యాదవ్ వచ్చేసి అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి అని, అదే రింకు సింగ్ వచ్చేసి కొంచెం కింద స్థాయి కులానికి సంబంధించిన వ్యక్తి అని, ఇలా రకరకాలుగా ఇది ఎంత మాత్రం కరెక్ట్ కులదీప్ యాదవ్ అని చెప్పేసి మాట్లాడేది జరుగుతుంది. సో ఇక్కడ వరకు మాట్లాడేసి ఉంటే సోషల్ మీడియా వరకు ఉంటే ఓకే, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా చివరాఖరికి మనీ కంట్రోల్ కావచ్చు, అదేవిధంగా అనేక వెబ్సైట్లు ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించి వార్తలు రాసినటువంటి పరిస్థితి. సో అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సో న్యూస్ 18 హిందీ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, సో చాలా న్యూస్ భయంకరంగా వైరల్ అయిపోతుంది. అయితే ఏంటంటే ఎందుకు జరిగింది, ఇది దేనికోసం చేసినాడు, వాళ్ళ ఇద్దరి మధ్య ఏమైనా క్లాషెస్ ఉన్నాయి. మనం ఇంతకుముందు గమనిస్తే కనుక క్రికెట్లో ఆపోజిట్ టీంకి క్లాషెస్ ఉండడం సర్వసాధారణం. స్లెడ్జింగ్ కూడా బాగానే జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు, మొన్న కేఎల్ రాహుల్ని స్లెడ్జ్ చేసినాడు. అదేవిధంగా మీకు బాగా తెలిసే ఉంటుంది, ఒకసారి పోలాండ్ అయితే కనుక మైకల్ స్టార్క్ అనుకోండి, స్టార్క్ మీద బ్యాట్ ఇసురు కొడతాడు. సో మ్యాచ్ వరకు ఉంటే ఇది పెద్ద ఇబ్బంది అనిపించేది కాదు, కానీ పోస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ కావడంతో ఒక్కసారిగా ఇది వైరల్ అయింది. సో దీనికి సంబంధించి ఎట్టకేలకు రింకు సింగ్ స్పందించినాడు అనమాట. సో మీడియాలో వస్తున్నటువంటి కథనాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా తనపై ఎవరైతే కులదీప్ యాదవ్ ఉన్నారో అతను చేసినటువంటి దాడికి కావచ్చు, రింకు సింగ్ రియాక్ట్ అయినాడు. తను చెప్పి అక్కడ నిజంగా క్లియర్గా అర్థమవుతుంది ఆ వీడియో చూసిన వెంటనే. అది ఇక్కడ మనం పోస్ట్ చేయకూడదు, ఎందుకంటే అది జియో వాళ్ళకి సంబంధించినటువంటి వీడియో. సో క్లియర్గా అర్థమైపోతుంది, ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది క్లియర్గా మారిపోయింది. ఇంటెన్షన్తోనే కులదీప్ యాదవ్ కొట్టినాడని చెప్పేసి క్లియర్గా అక్కడ అర్థమైపోయింది. అది జోవియల్గా కొడితే కనుక తెలిసిపోద్ది. జోవియల్గా ఇలా కొట్టామనుకోండి, ఇప్పుడు ధోని ఉంటాడు, అతని పేరు గుర్తు రావట్లేదు, ధోని ఎవరితో పెద్ద జోవియల్గా కనిపించడు, కానీ ఆ చెన్నై సూపర్ కింగ్స్లోనే ఇంతకుముందు దీపక్ చాహర్ అనుకుంటా. సో దీపక్ చాహర్తో చాలా జోవియల్గా ఉంటాడు, అంటే వెళ్ళేటప్పుడు కొట్టడం కానీ, బ్యాట్ ఇలా చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. సో జోవియల్గా కొట్టడం వేరు, కానీ అది సీరియస్గా మారడం వేరు. ఫేస్ ఎక్స్ప్రెషన్ రింకు సింగ్ వచ్చేసి చాలా సీరియస్గా మారిపోయింది. సరే ఎట్టకేలకు మరి దీన్ని సాల్వ్ చేద్దాం అనుకున్నారేమో తెలియదు, కానీ మనందరూ కూడా బాగా తెలుసు హర్భజన్ సింగ్కి, అదేవిధంగా హర్భజన్ సింగ్ వెళ్ళి ఉన్నాడు కదా, ఎవరైనా పేరు గుర్తు రావట్లేదు, శ్రీశాంత్ని కొట్టినప్పుడు కూడా భయంకరంగా ట్రోల్ జరిగింది మన హర్భజన్ సింగ్ మీద. సో అలాంటి ఇన్సిడెంట్ అని చెప్పేసి అందరూ అనుకున్న నేపథ్యంలో ఎట్టకేలకు కులదీప్ యాదవ్ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఇది ఏం పెద్ద ఇష్యూ అయితే కాదు, ఏదో జోవియల్గానే సందడిగానే కొట్టుకుంది, మేము బాగానే ఉన్నామని చెప్పేసి ఇది వచ్చేసి ఇలా చూపిస్తా, తర్వాత ఇలా చూపిస్తా, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఫోటోలన్నింటినీ కూడా షేర్ చేసినటువంటి పరిస్థితి ఇన్స్టాగ్రామ్ వేదికగా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టినాడు అనమాట కులదీప్ యాదవ్. వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటున్నట్టు, అదేవిధంగా వీళ్ళిద్దరు బ్యాచ్మేట్స్గా ఉన్నప్పుడు, బెంచ్ మేట్స్గా ఉన్నప్పుడు, అదేవిధంగా మరికొంతమంది టీమ్మేట్స్తో కలిసి దిగినటువంటి ఫోటోలన్నింటినీ, మరి ముఖ్యంగా కులదీప్ యాదవ్ రింకు సింగ్ ఉన్నటువంటి ఫోటోలన్నింటినీ కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది సంగతి. అసలు విషయం అంటే ఏం తెలియదు, బట్ ఈ విషయం కూడా చాలా పెద్దగా మారిపోతూ ఉండడంతో ఎట్టికెలకు రింకు సింగ్ అయితే కొంచెం కవర్ చేసే ప్రయత్నం అయితే చేసినాడు.